మీ అందరికీ చాలామందికి తెలియని ఒక విషయాన్ని ఈరోజు చెప్తా నేను. శివరాత్రి సందర్భంగా అది శివుడికి సంబంధించిందే. నేను ఒక 3 సంవత్సరాల క్రితం అనుకుంటాను ఒక ప్రాజెక్టుకి సంబంధించి శివుడు మనల్ని నిందించి ఇస్తావు అండ నీలాల బంగారు కొండ అని చెప్పి ఇందాక పాడింది కదా. ఆయన మనల్ని కష్టాలు పెట్టి బాధలు పెట్టి మనకు హ్యాపీనెస్ ఇస్తాడని చెప్పి చాలామంది పెద్దోళ్ళు అంటుంటే దాని పాటలో నేను చేసిన. దానికి రియల్ సంఘటన ఏంటంటే 3 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు పిలుస్తారని తెలియక ఒక పాట షూటింగ్ కోసం వెళ్ళాను. శివరాత్రి రోజే ఆ పాట షూట్ చేశాం. సో వాళ్ళు సడన్గా ఫోన్ చేశారు మధ్యలోకి వెళ్ళిన తర్వాత. నేను రాలేనండి, నేను వేరే షూటింగ్ పెట్టుకున్నాను, అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి నేను ఆ పాటకి ప్రాధాన్యత ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు హట్ అయిపోయారు, నన్ను ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారు. ఆ పాట కూడా పెద్దగా ఏమి హిట్ అవ్వలేదు. సో చాలా రోజులు బాధపడ్డాను, నేను తప్పు చేశానా, శివుడి కోసం ఏదో చేద్దామని పోతే నాకు ఉన్న ప్రాజెక్ట్ కాస్త పోయింది, ఈ పాట కూడా హిట్ అవ్వలేదు, ఏందిరా బాబు అని అనుకున్నా. కరెక్ట్గా 1 ఇయర్ తర్వాత అదే పాటని వేరే రకంగా మార్చి దాన్ని బయటికి వదిలిన. ఆ పాట ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రినే చేసింది. ఆ పాటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరో కాంగ్రెసు. సో ఆ పార్టీలే నువ్వేం ఫీల్ అవ్వకు, ఇక్కడ నేను శివుడికి సంబంధించి చెప్తున్నాను. సో నేను అన్ని పార్టీలకు సంబంధించిన బ్రదర్, నువ్వేం ఫీల్ అవ్వకు దాన్ని. సో చరణ్ అర్జున్ అంటే అందరి వాడు, ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు అందరి వాడే. సో అది పార్టీకి సంబంధించిన విషయం కాదు. అయితే ఆ పాట మూలం ఎవరికి తెలియదు. 3 రంగుల జెండా బట్టి అంటే కాంగ్రెస్ పాట, రేవంత్ అన్న పాటను మనోడు కంగారు పడ్డట్టు అందరు కంగారు పడుతున్నారేమో, కానీ అది ఒరిజినల్ పాట అది కాదు, అది శివుడి పాట. పసిబాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు, ఆ శంకరుడు తెచ్చిలోగిల నింపుకున్నాడు. నల్లరాతి కండలవాడు ఎల్లజాతికి అండయ్యాడు, గొంతులేదో వింతను దాచాడు. ఆ శంకరుడు ఎంతకీ ఎంతు చిక్కని చిన్నోడు, సిత్తరాల సూపులవాడు మొత్తం భూమికి కాపలవీడు. లోపలేదు ఇలో నెట్టున్న లోపలేదో దాచేస్తాడు. పసిబాల పార్వతి ఉన్న సత్యగంగను తెచ్చుకున్నాడు, ఆ శంకరుడు తెచ్చిలోగిల నింపుకున్నాడు. ఉండేటందుకు ఇల్లుండంగా పండేటందుకు పరుపుండంగా వెండి కొండల గట్ల నడుమాన ఆ శంకరుడు బండ పరుపున బండుకుంటాడు. గుట్టలెక్కిన గానారాడు, చుట్టులెక్కిన గానారాడు, గుట్టుగా మన చుట్టూ ఉంటూనే ఆ శంకరుడు తప్పు ఒప్పులు లెక్కేస్తుంటాడు. లోకమంతా ఏలేటోడు, లోతులెన్నో తెలిసినవాడు, ఏతమేసిన రైతన్నైతాడు, దొంగల సుద్దులన్నీ ముద్దర వేస్తాడు. అన్ని తానే ఇచ్చేటోడు, అన్నమే లేనట్టుంటాడు, బిచ్చగాడై ఇంటికి వస్తాడు, మనుషుల లక్షణాలను గమనిస్తుంటాడు. నాలో నాదాగున్నాడు, నీలో నా వాడున్నాడు, నీడై వెనకొస్తున్నాడు, నిరతం గమనిస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా ఈ పాట? సో ఈ పాటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చేసి నాకు ఇప్పుడు ఈ పాట మీకు తెలవకపోయా, ఇంత మంచి శివుడి పాట చేస్తే గా పొలిటికల్ సాంగ్ చేయగానే ఓహో ఆహో అని వినేశారు. అసలు లోపం మీలో ఉంది, శివుడిలో లేదు, నాలో లేదని నాకు అర్థమైపోయింది. సో అందరికీ థ్యాంక్ యూ.